లేవియకాండం 19వ అధ్యాయం 32వ వచనం. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును చూసి ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను. తల నెరిసిన వాళ్ళు పెద్దలు మన ఎదుట కనబడితేట లేచి నిలబడాలట. ఈరోజు తండ్రి వచ్చినా, తల్లినైనా, తండ్రినైనా, పెద్దలనైనా ఎవరు గౌరవించట్లేదు. తల నెరిసిన వారు నీ ఎదుట అలా కనిపించినప్పుడు భార్య కూడా తన భర్త ముందు లేచి నిలబడాలి. ఆ సారమ్మ అలాగే లేచి నిలబడింది అబ్రాహాము ఎదుట, నా యజమానుడా అని. మనము దేవునందు భయం కలిగి ఉన్నవారు అలా ఉంటారు. దేవునందు భయం లేని వారు భర్తకి లెక్క చేయరు, భార్యకి లెక్క చేయరు, సేవకులకి లెక్క చేయరు, పెద్దలకి లెక్క చేయరు, ప్రెసిడెంట్ గారికి లెక్క చేయరు, ఎవరికి లెక్క చేయరు, ఎవరిని లెక్క చేయరు. ఒకరినొకరు రెస్పెక్ట్ లేదనమాట. దేవుని భయం మనలో ఉన్నప్పుడు అందరినీ గౌరవప్రదంగా మాట్లాడతాం, మృదువుగా మాట్లాడతాం. దేవుని భయం మనలో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి వారి కుటుంబీకులట, అటువంటి సంతతి వారట భూమి మీద బలవంతులు అవుతారట. యథార్థవంతుల వంశపు వారు దీవి